The echoes of Rang De Basanti Chola are not just lyrics. They are the heartbeats of revolution, the spirit of sacrifice, and the voice of an undying patriot, Bhagat Singh. 1928లో భగత్ సింగ్ మరియు అతని అనుచరులు సుఖదేవ్, భగత్ సింగ్, రాజగురులు లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశారు. కానీ సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా అహింసాయుతంగా జరిగిన నిరసనలో గాయపడిన రాయ్ మరణించాడు. ఈ నేపథ్యంలోనే ఒక పోలీస్ అధికారిని చంపినందుకు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్లపై స్టాండర్డ్ హత్య కేసు, అసెంబ్లీ బాంబు వేలుల కేసులో అభియోగాలు మోపారు. మార్చి 23, 1931 సాయంత్రం లాహోర్ జైల్లో రాజగురు, సుఖదేవ్లను ఉరితీసిన తర్వాత బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరితే ప్రాణాలతో విడిచిపెడతామన్నా సరే, లేదు నేను చావాలి, నేను చస్తేనే ఈ దేశానికి స్వాతంత్రోద్యమ జ్వాల రాజుకుంటుందని ఉరితాడును తను బలిదానం ఇచ్చుకున్న వీర కుమారుడు భగత్ సింగ్. ఆయన ఉరే స్వాతంత్ర సిద్ధి పోరాడేలా యువతలను ప్రేరేపించింది. Bhagat Singh, unshaken resolve, intellectual depth, many sacrifices at the age of 23 made him an immortal icon of India's freedom struggle. Salute to this legend Shahid Bhagat Singh. Give me blood, I'll give you freedom. And Delhi Chalo became rallying cries that motivated countless Indians to fight against the operation of Subhash Chandra Bose, prominent freedom fighter, nationalist leader who played a vital role in India's struggle for independence. భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఒకవైపు గాంధీజీ ఇంకా ఎందరో నాయకులు అహింసవాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, ఒకరు మాత్రమే సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను తరిమి కొట్టవచ్చని నమ్మిన వారే సుభాష్ చంద్రబోస్. గాంధీ యొక్క అహింసవాదం స్వాతంత్ర సాధనకు సరిపోదని, పొరుబాటు కూడా ముఖ్యమని భావించాడు. ఆ అభిప్రాయాలతో ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియన్ యూత్ లీడర్షిప్ రాజకీయాలు కూడా స్థాపించాడు. बहादुरों, बिना कीमत चुकाए इस दुनिया में कुछ हासिल नहीं होता और आजादी की कीमत है शहादत. आज मैं आप सबको कॉल देता हूं, तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. जय हिंद, जय हिंद, जय हिंद. हम दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. फौजी बन के रहना है, दुख दर मुसीबत सहना है. अब फौजी बन के रहना है, दुख दर मुसीबत सहना है. सुभाष का ये कहना है, चलो दिल्ली चल के रहना है. हम दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. हम गोली खा के झूमेंगे, आंखों बढ़ के झूमेंगे. मनमाने बन आजाद के हम दरिया जंगल घूमेंगे. गोली खा के झूमेंगे, आंखों बढ़ के झूमेंगे. मनमाने बन आजाद के हम दरिया जंगल घूमेंगे. सुभाष हमारा हावी है, गुलामी के कलों की चाबी है. फिर कैसा खतरा बाकी है, खुदा भी हमारा साथी है. हम दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. दिल्ली दिल्ली जाएंगे, हम अपना हिंद बनाएंगे. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదొక సువర్ణ అవకాశంగా భావించి యుద్ధం ప్రారంభం కాగానే అతను పోరాడేందుకు రష్యా, జపాన్ దేశాల్లో పర్యటించాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచారు.
చీల్చివేసిన కాంతి పుంజం గగన తారలు స్వాగతించగ నింగికెగసే చంద్రబింబం పరాధీనపు కారు మబ్బులు చీల్చివేసిన కాంతి పుంజం గగన తారలు స్వాగతించగ నింగికెగసే చంద్రబింబం సుభాష్ చంద్ర బోస్ ఆజాదు హిందూ ఫౌజ్ స్వతంత్ర భారత చరిత పుట తిరగేసి వ్రాసే సమర జ్వాలలో సమిధయై స్వాతంత్రమిచ్చే సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ రక్తమిస్తే స్వేచ్ఛనిస్తానన్న పలుకులే అనునయించి యువత గుండె తుపాకి గుండ్లై శిరసులే పూల చెండ్లై అమ్మ కంఠమలంకరించే రుధిరధారతో కాళ్ళు తడిపే సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ చలో ఢిల్లీ మేఘ గర్జన జై హిందని కొదమ సింహం గుండవాగులు దాటి దాటి శత్రుమూకల తరిమి తరిమి భారత భూమిలో ముందుగా జాతీయ జెండా నెగురవేసే సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ Dissatisfied with the Indian National Congress's approach, he formed the Azad Hind Fauj, Indian National Army, to fight against the British rule. As the war turned against the Axis power, Bose's movement weakened. In 1945, he reportedly died in a plane crash in Taiwan, though mystery surrounds his death. सुभाष जी वो जान हिंद आ गए है नाज जिस पे हिंद को वो शान हिंद आ गए सुभाष जी वो जान हिंद आ गए है नाज जिस पे हिंद को वो शान हिंद आ गए सुभाष जान हिंद है सुभाष शान हिंद है सुभाष आन हिंद है सुभाष मान हिंद है सुभाष जी वो जान हिंद आ गए है नाज जिस पे हिंद को वो शान हिंद आ गए सुभाष जी तूफान हिंद लाएंगे वो शान हिंद लाएंगे
जाने हिंद आ गए है नाज जिस पे हिंद को वो शान हिंद आ गए सुभाष जी सुभाष जी। మానవాళిని ఎక్కువగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానేత గాంధీజీ. సత్యం, అహింస అనే ఆయుధాలతో ప్రపంచానికి కొత్త దారిని చూపిన మహాత్ముడు గాంధీజీ. కొల్లాయిగట్టి చేత కర్రబట్టి నూలు ఉడికి మురికి వాళ్ళను శుభ్రం చేసి అన్ని కులాలు మతాలు ఒకటే అని చెప్పాడు. యావత్ దేశాన్ని ఏకదాటిపై తీసుకువచ్చి స్వతంత్ర సిద్ధాంతంలో కీలక పాత్ర పోషించాడు. సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలాధారంగా సమయ నిరాకరణ, ఉపవాస దీక్ష పోరాటంగా పరిచయం చేశారు గాంధీజీ. ఈ కాలంలోనే గాంధీజీని ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకోసాగారు. జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం పక్కపలచని బాబు గుండెలో ఆసేతు హిమాచలం దుక్కున రాల్లో ఉప్పొంగే స్వాతంత్ర రక్త గంగాజలం సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్షా మానసం అతడంటే గడగడ కొనికింది ఆంధ్రీయుల సింహాసనం వందే మాతరం గాంధీ ఓంకారం వందే మాతరం గాంధీ ఓంకారం చాకు పిస్టల్ కొడవలి కొట్టలి ఎందుకు హింసా సాయుధం ఎందుకు హింసా సాయుధం ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం చిరునవ్వే మన ఆయుధం సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలు వందే మాతరం వందే గాంధీ ఓంకారం వందే వందే మాతరం గాంధీ ఓంకారం వందే మాతరం వందే గాంధీ ఓంకారం వందే వందే Mahatma Gandhi was the leader of India freedom struggle, known for his principles of non-violence, ahimsa and truth satyagraha. He played a key role in uniting India against British rule and led several peaceful movements to achieve independence. గాంధీ నాయకత్వానికి బహుముఖ ప్రశంసలు ఆమోదంగా లభించాయి. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింస అయినా తప్పే అని గాంధీ భావించేవాడు. భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో అహింసాత్మకంగా సమావేశం నిర్వహిస్తున్న భారత స్వాతంత్ర వీరులపైన బ్రిటిష్ వారు జరిపిన ఊచకోత జలియన్ వాలాబాగ్. ఇది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో 1919 ఏప్రిల్ 13న
సారథ్యంలో తోటలో సమావేశమై నిరాయుధులైన స్త్రీ పురుషులు పిల్లలపైన విచక్షణరహితంగా కాల్పు జరిపారు. ఈ కాల్పులలో 1000 మందికి పైన ప్రాణాలు కోల్పోయారు. ఇది గాంధీజీని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. सूरज गगन में जब तलक आबाद रहेगा, सूरज गगन में जब तलक आबाद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। हर जुल्म से हिंदुस्तां आजाद रहेगा। ये जलियांवाला बाग हमें याद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। अप्रैल 1919 न भूलेंगे, उठती है दिल में टीस जो वो टीस न भूलेंगे। जलसे में लोग आए थे बन बन के टोलियां, ब्रिटिश गुरूर ने चला दी उन पे गोलियां। डायर को उसके देश जाके, डायर को उसके देश जाके मार दिया था, शहीद उधम सिंह ने ऐसे बदला लिया था। जज्बा जो दिया उसने उसके बाद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। बिछाए जाल थे, उनके शिकार किचलू और सत्यपाल थे। भगत सिंह एक बच्चा था जब कांड ये हुआ, इस हादसे ने उसने आक्रोश भर दिया। शहीद हुआ आज भी गवाही दे रहा, क्या क्या न जुल्म देश के सपूतों ने सहा। गांधी जवाहर शास्त्री, शास्त्री अम्बेडकर का देश कल भी महान था, रहेगा आगे भी विशेष। वीरों का जोश मुल्क की बुनियाद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा, ये जलियांवाला बाग हमें याद रहेगा। The Jallianwala Bagh massacre, one of the darkest chapters in Indian history, occurred on April 13, 1919 in Amritsar, Punjab. It happened during the festival of Baisakhi when a large crowd, including women and children, had gathered in Jallianwala Bagh in a public garden to peacefully protest against the Rowlatt Act. నిరసనగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ వస్తువులను వాడడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఖద్దరు ధరించడం, నూలు వడకడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం, ఇది దేశవ్యాప్తంగా పెను ప్రభావం చూపింది. బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టింది. Inkilab Zindabad, do or die. These revolutionary slogans echoed throughout the India during the freedom struggle, inspired by Mahatma Gandhi. His major contribution include the non-cooperation movement to boycott the British goods, and he led the Quit India movement, demanding an immediate end to British rule. On March 12, 1930, he launched the Salt Satyagraha from his ashram in Sabarmati to the coastal village of Dandi in Gujarat. A journey of about 240 miles. Here he protested against the British salt tax by making salt from seawater.
दिया कमाल रघुपति राघव राजा राम। जब जब तेरा बिगुल बजा जवान चल पड़े, मजदूर चल पड़े थे और किसान चल पड़े, हिंदू व मुसलमान सिख पठान चल पड़े, कदमों पे तेरे कोटि कोटि प्राण चल पड़े, फूलों की तेज छोड़ के दौड़े जवाहरलाल, साबरमती के संत तूने कर दिया कमाल, दे दी हमें आजादी बिना खड्ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम। భారతీయులు ఉప్పు సాగు చేయకుండా విక్రయించకుండా బ్రిటిషర్లు చట్టం చేశారు. ఉప్పుపై భారీగా పన్ను విధించారు. బ్రిటిష్ ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీజీ దండి యాత్రను చేపట్టారు. భారత స్వాతంత్రోద్యమంలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు. 1942 ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. గాంధీ ప్రసంగం జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. క్విట్ ఇండియా ఉద్యమ సెగను అనుభవించిన బ్రిటిష్ పాలకులు తాము ఇంకెంతో కాలం భారత్ను పాలించడం కుదరదనే అభిప్రాయానికి వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉందనగా భారత్కు స్వతంత్రం ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। सीताराम सीताराम, भज प्यारे तू सीताराम। ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। గాంధీ దృష్టిలో స్వాతంత్రం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనం ఉన్న చోట, మురికి వాడలు ఉన్న చోట, హిందూ ముస్లిం తగులాడుకుంటున్న చోట స్వాతంత్రం ఉందడుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వం పొదిగిన ఆధునిక భావాలు విలువలే ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకున్నాయని మనం గ్రహించాలి. అంటరానితనం, మద్యపానం, అంటరానితనం, నిక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమై అందరినీ స్వాతంత్రోద్యమంలో ముందుకు నడిపాడు. Gandhi ideals of peace, unity and self-reliance inspired millions. He never gave up his fight for independence. His efforts ultimately led to India's freedom on August 15, 1947. Today, he is remembered as the father of our nation. స్వతంత్రం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. భారత స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మరికొంతమంది చాలాసార్లు జైలు పాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, సభలు, రచనల ద్వారా, రాజకీయ ప్రసంగాల ద్వారా
మనకు స్వతంత్రం కావాలని ప్రచారం చేసిన సమరయోధులు ఎందరెందరో. వారే పుణ్యభూమి నా దేశం, ధన్యభూమి నా దేశం అనే మాటతో మీ ముందుకు వస్తున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిసిరే, మానవతుల మాంగళ్యం మరుట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు ఖడ్గ బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు ఖడ్గ బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోట కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెచ్చుకొని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఉరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున కల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి, మన్నులడిగే పొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి, మరపి రంగులెగ్గు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చిచే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంఘ
సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని అడిగాడు. గగన సిగల గెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम, भारत माता की. We live in a country where countless great souls sacrificed their lives for India's freedom, paving the way for the independence we cherish today. Their courage, determination and love for the nation continue to inspire generations from Mahatma Gandhi's path of non-violence to Bhagat Singh's fearless patriotism, from Rani Lakshmibai's bravery to Subhash Chandra Bose's leadership. Each freedom fighter played a crucial role in shaping our nation. జాతీయ పథకం అంటే ఒక కుటుంబం, ఒక సమాజం మరియు దేశం పట్ల ఉన్న విశ్వాసానికి గుర్తు. ఒక కర్రకు తగిలించిన వస్త్రపు తునక కాదు మన జెండా. ఎంతో మంది ఊపిరిపోగులతో తయారు చేయబడింది మన జెండా. స్వాతంత్రం రాగానే పరాయి జెండాను దించి మన జెండాను రెపరెపలాడించి మనల్ని స్వేచ్ఛపరులుగా చేసిన వారు మన విప్లవ వీరులు. ఎందరో మహానుభావుల రక్తంతో తడిచిన మన నేల బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్రాన్ని పొందింది. వర్షాకాలంలో నెమలి తొలకరి చినుకులు పడగానే సంతోషంతో పువ్విప్పి నాట్యం చేస్తుంది. అలాగే ఎందరో మహానుభావులు సమరయోధుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రం ఇది. తెల్లదొరల తలలు వంచి సాధించిన స్వాతంత్రం మనది. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ
కన్యాకుమారి వరకు అందరూ స్వతంత్ర సంబరాలు జరుపుకున్న వేళ మన దేశ పడుమటి దక్షిణాన భాగాల్లో మన తెలంగాణ నేల మాత్రం రక్తపు మడుగులతో ఉంది. అప్పట్లో ఆ నేలను ఏలుతుంది రజాకార్లు. రజాకార్ల పేర్లను తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ వణుకు పుడుతుంది. వారు సాగించిన హత్యాకాండ గురించి తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటుంటారు. నిజాం పరిపాలనలో రజాకార్లు సాగించిన ఆకృత్యాలకు అంతే లేదు. రజాకార్ల నాయకుడైన కాసిం రాజ్వీ తన సైన్యంతో ప్రజల ప్రాణాలను బలి తీసుకునేవాడు. కాసిం రాజ్వీ తన సైన్యంతో గుర్రాల మీద ఊళ్ళ వెంట వెళుతుంటే జనం భయంగా తలుపులు వేసుకొని చిన్న సందులోంచి చూసేవారు. వారు వెళుతున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వారిని గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవారు. నిజాం పరిపాలనలో నెత్తటి మరకగా నిలిచిపోయిన రజాకార్ల సైన్యాన్ని ముందుని నడిపించిన కాసిం రాజ్వీ ఈయన ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర చెప్పలేం. ఆ రజాకార్లు ఆడవారి ప్రాణాలతో మానాలతో చెలగాటం ఆడేవారు. ఆ రజాకార్లను ఎదిరించడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. వారు అనుభవిస్తున్న బాధను పండుగ రోజు పాట రూపంలో పాడి వారి గోదును దేవుళ్లకు చెప్పుకునేవారు. సప్పుల్ల మాగల్లి బరువాయే గుర్రాల డెక్కల్ల ఒళ్ళంత వాతలే లాఠీల దెబ్బల్ల తాకితే రక్తాలే తుపాకి డొక్కల్లా కోడి పిల్లల్ల ఉరికేటి జనాలు గద్దోలే ఎత్తుకొని పోయేరు ప్రాణాలు రజకాలు చేసే నెత్తోటి తానాలు సింపి నిస్తారాకులైపోయే మానాలు రీగమంటూ లేదు ఉయ్యాల ఆల మీద మన్ను పోయ్య ఉయ్యాల రీగమంటూ లేదు ఉయ్యాల ఆల మీద మన్ను పోయ్య ఉయ్యాల ఆ నిజముని తెచ్చి ఉయ్యాల ఇడ ఎల్లడదియాలే ఉయ్యాల ఆ నిజముని తెచ్చి ఉయ్యాల ఇడ ఎల్లడదియాలే ఉయ్యాల The Razakars were a paramilitary force that operated in the Punchy state of Hyderabad under the rule of Nizams Mir Usman Ali Khan during the late of 1940s, led by Qasim Razvi. They wanted Hyderabad to remain independent from India, and the Razakars were known for their harsh rule, often using violence and fear to suppress people who wanted Hyderabad to join in India. They targeted those who registered and pro-Indian supporters, causing widespread and suffering. Many innocent people faced looting, killings and forced conversions. Their rules created fear and unrest in Hyderabad.
సెప్టెంబర్ 17, 1948 నాడు నిజాం కబంధ హస్తాల నుండి హైదరాబాద్ సంస్థానంకు విముక్తి పొందిన రోజున తెలంగాణ విమోచ దినంగా పాటిస్తారు. ఆగస్టు 15, 1947 నాడు బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం ఆనందోత్సవాల మధ్య స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటారు. కానీ దేశం నడిబొడ్డున హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఈ అదృష్టం లేకుండా పోయింది. మన తెలంగాణలో ఒకవైపు దేశ్ముఖ్ జాగీర్దార్ దొరల పెట్టి చాకిరీలో గ్రామీణ ప్రజానికం మగ్గిపోతుంటే మరోవైపు నిజాం అండతో రజాకాలు చెలరేగిపోయారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దీనిని అరికట్టాలంటే చర్య తీసుకోక తప్పదని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13, 1948 నాడు భారత సైన్య ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. రజాకాల నుండి విముక్తి పొందడానికి ఎంతో కృషి చేశారు. వారి వల్లే రజాకాల రాజ్యం అంతమొందింది. ఇది తెలంగాణ విమోచనం, జన గర్జనకు రణం, ఇది రజాకార్ల పతనం. చిక్కుల్లో బిక్కు బిక్కు అంటూ జనం దిక్కులు బిక్కటిల్లేలో ఎక్కి ఎక్కి కుములుకుంట ప్రాణాలను ఎక్కు పెట్టి పోరాడిన అమరుల త్యాగాల మనం. అదే అవని విర్రా బిడ్డ ఇది నీ దారా అడ్డ అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం 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 నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు పంచి సాధించిన సమయం 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 సమయం. ఏ ఎవని విర్రా బిడ్డ ఇది నీ దారా అడ్డ అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు వంచి సాధించిన సమయం. జన గర్జనకు జనం ఇది తెలంగాణ విమోచనం, జన గర్జనకు రణం, ఇది రజాకార్ల పతనం. నిజామోడు గడియ ఒక్క గండమయిండు, మానాలను దోసుకున్నాడు. ఆ నిజామోడు మానెత్తురు వీల్చుకున్నాడు. భూములు చాకలు పుచ్చి ముక్తికి లేకుండా చేసి మరల పడితే మన సావులు వాని కళ్ళ చూసింటూ 4,500 మంది ఉసురు పోసుకున్నాడు. ఎవని విరా నువ్వు నీకెందుకింత కొవ్వు అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు వంచి సాధించిన సమయం. ఏ దేశముకు జాగిరుదారు ఆ దొరల వెట్టి చాకిరి తీరు. రజాకార్ల రాక్షసత్వము మానవ మృగాల తత్వము. కళ్యాణతో పొడుస్తుంటే గాలిలోన ప్రాణాలు హింస పెట్టి సంపుతాంటే హాహాకారాలు. అందుకే మనమెక్కిన నిజామోని చుట్టుపట్టి గద్దెదించిన యుద్ధాలు. ఎవని విరా బిడ్డ ఇది నీ దారా అడ్డ అని గర్జించను సర్దార్ వల్లభాయ్ పటేల్. సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు వంచి సాధించిన సమయం. జన గర్జనకు జనం ఇది తెలంగాణ విమోచనం, జన గర్జనకు రణం, ఇది రజాకార్ల పతనం. ఇది మరో స్వాతంత్ర దినం, ఇది బహుళ జాతి గర్వదినం. The
The Razakar rule in Hyderabad Patel strong decisions to bring the princely state under Indian control. He was determined to unify the country despite diplomatic efforts. The Nizams, influenced by Qasim Razvi and Razakars, resisted integration and unleashed violence on civilians. Recognizing the urgency, Sardar Patel ordered Operation Polo, a swift military action in September 1948. In just 5 days, the Indian army crushed the Razakars, deposed the Nizam's authority, and Qasim Razvi was arrested, ending the Razakar rule and bringing peace to the region. Patel's strong leadership ended Razakar rule, united India, and reinforced his legacy as Iron Man of India. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం చాలా బాధాకరమైనది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం కూడా ఒక భాగంగా ఉండి తమిళుల పాలనలో ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ బాధలన్నింటినీ భరించలేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టు శ్రీరాములు. ఈయన ఆంధ్రులందరినీ ఏకం చేసి పట్టువదలని విక్రమార్కుడిలా నిరవధిక నిరాహార దీక్ష గావించి ఈ ఉద్యమానికి ఆయి పట్టును ఇచ్చారు. మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాజలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్న, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్న, ఈ రెంటిలోన ఏది కాదన్న, ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది. పోచంపాడు ఎవరిది, నాగార్జున సాగరం ఎవరిది. మూడు కొండలు కలిపి దున్నిన, ముక్కాలు పంటలు బండకెత్తిన, అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు 5 కోట్ల తెలుగు వారిది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సిపాయి కలకం విజృంభించ నరసింహాలై గర్జించాము. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము. దేశభక్తిలో తెలుగు వారికి నీటే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది.
ఒంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చెయ్యొద్దు. తెలుగు జాతి మనది, ఎందుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. తెలుగు జాతి మనది, ఎందుగా వెలుగు జాతి మనది. Potti Sriramulu was an Indian freedom fighter who dedicated activist who played crucial role in the formation of state of Andhra Pradesh. Born in 1901 present-day Andhra Pradesh, Sriramulu is best known for hunger strike in 1952. He was passed away after 58 days of fasting, which strong public led to force the government to form Andhra Pradesh in 1953. His sacrifices are remembered as dedication and selflessness. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జాడలు ఇప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ చెక్కు చెదరలేదు. 1969 నుండి 1970వ సంవత్సర కాలంలో తెలంగాణ ఉద్యమ సారథిగానే ఆయన తెలుగు వారికి పరిచయం అయ్యాడు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము, సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు.
India suffered nearly 200 years of British rule, during which its wealth was drained, industries collapsed, and its people suffered under harsh policies. Once a global economic leader contributing 25% to the world's industrial output, India's share fell to just 2% by the time of independence. Despite this exploitation, the spirit of the nation never faded. Through relentless struggles and sacrifices, India regained its freedom in 1947. Since then, India has risen to remarkable heights. It has become a global leader in science, technology, space exploration and industry. From being dependent on food imports to becoming an exporter, from low literacy to world-class education institutions, India has transformed itself. Today, it stands as the third largest economy in purchasing power, a testimony to the resilience and determination of its people. India's greatness lies in its rich heritage, diverse culture and progressive vision. We should be proud to be born in such a nation and must do our part to protect and working towards a better India that stands strong, free and proud. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆచరణలో చూపే దేశం, 4 వేదాలు పుట్టిన దేశం, ప్రపంచంలో ఇంకోటి లేదు. విద్య, పరిశ్రమలు, వ్యాపారము, కళలు, ఏ విషయం చూసినా గొప్ప వారసత్వ సంపద మన సొంతం. అలాంటి దేశాన్ని 200 ఏళ్ల పాటు పట్టి పీడించిన గ్రహణం పరాయి పాలన. ఏళ్ల తరబడి పోరాడి దాని నుంచి బయటపడ్డాం. పుల్లా పుడక ముక్కున కరిచి పిట్టగూడు కట్టుకున్నట్లుగా దేశాన్ని పునర్నిర్మించుకొని ప్రగతిదారుల్లో కలిసి సాగుతున్నాం. 70 ఏళ్ల స్వేచ్ఛా భారతం మనది. ఈ స్వేచ్ఛా విలువని, అది సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవాలంటే దాని పోగొట్టుకున్న నాటి పరిస్థితి ఏమిటో తెలియాలి. భారతదేశాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. ఎక్కడ ఎప్పుడు ఏ వంశం అధికారంలో ఉన్నా అన్ని రాజ్యాలు అంతిమంగా ప్రజా శ్రేయస్సుకు, స్వాతంత్రానికి విలువనిచ్చాయి. 1947 నుంచి ఇప్పటి వరకు ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒకసారి నెమరు వేసుకుంటే నిస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతి, సామాన్యుల బతుకులపైన ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు, కోకొల్లలు. అంగారికుడపైకి చౌకగా నౌకను పంపాయని, ఏకకాలంలో 104 గ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో, దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకొని తినడమే కాకుండా ఎగుమతులు కూడా చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో 25% వాటా భారతదేశానిది. ప్రపంచ దేశాలన్నీ ఈ దేశంతో వాణిజ్యం కోసం పోటీ పడేవి. అంతటి అపార సంపదకు నిలవైన దేశం పరాయి పాలనలోకి వెళ్లిన ఫలితంగా స్వాతంత్రం వచ్చే నాటికి దాని వాటా కేవలం 2% పడిపోయింది. వనరులన్నీ దోపిడికి గురికాగా నాడు దుర్భర దారిద్ర్యంలో మిగిలిన దేశమే నేడు ప్రపంచంలో కొనుగోలు శక్తిలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. విద్య లేనివాడు వింత పశువు అని నమ్మే సంస్కృతి మనది. అలాంటి చోట స్వాతంత్రం వచ్చినప్పుడు అక్షరాస్య 12% మాత్రమే ఉండేది. నలంద, తక్షశిల లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు పరడవెళ్లి దేశాన్ని పాలించిన రాజులంతా ఇక్కడ చదివిన వారే. అంత గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో పుట్టిన మనమందరం ఎంతో గర్వపడాలి. జై భారత్. పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడ
భారతము ఏ దేశమేగినా ఎందుకానిడినా ఏ దేశమేగినా ఎందుకానిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని పొగడరాని తల్లి భూమి భారతిని నిలువరాని జాతి నిన్ను గౌరవము ఏ దేశమేగినా ఎందుకానిడినా క్రీస్తు పూర్వం 326 సంవత్సరం నుండి 2025 వరకు జరిగిన చరిత్రకు వెళ్ళి తలుపు తట్టి మరీ తరించి వచ్చాము. ఇదంతా మన చిన్నారుల పూర్వీకుల యొక్క వీర గంభీర చరిత్రను నృత్య ప్రదర్శనతో చూపించారు. మన పిల్లలు వీరుల పాత్రల్లో లీనమై వీరుల చరిత్రను, దేశం కోసం వారు పాటుపడిన తీరును, మానవాళి సమైక్యతను కోసం చేసిన త్యాగాలను, వారి యొక్క కృషిని, ధైర్య సాహసాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిజంగా వారు వారి పాత్రల్లో నటించడం కాదు, జీవించి మనల్ని మైమర్పింపజేశారు. ఇలా ప్రతి పిల్లవాడు తాను పుట్టిన దేశం గురించి తెలుసుకోవాలి. పిల్లల్లో దేశభక్తి పెంపొందించబడాలంటే గతంలోని రాజులు, వీరులు, పోరాట యోధుల గురించి, వారి యొక్క ధైర్య, శౌర్య, పరాక్రమాలను గురించి తెలుసుకోవాలి. అంటే చిన్నప్పటి నుండి ఇలాంటి గాథలు వింటూ పెరిగితే దేశం పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. అప్పుడే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయని గురజాడ అప్పారావు గారు రాసిన కవితను రుజువు చేయగలం. అలాగే వారి ధైర్య సాహసాలను అవపోసన పట్టించుకొని వారి నుండి నేర్చుకోవలసిన విషయాలను ఆలోచన సరళితో, విచక్షణ భావంతో వారి జీవితాల్లో వచ్చిన అవరోధాలను అధిరోహించుకుంటూ ముందుకు నడవడానికి ఒక వంతెనగా మారుతాయి. తరగతి గదిలో బోధించే పాఠాలే కాకుండా తరగతి బయట జరిగే కార్యక్రమాల ద్వారా పిల్లలకు దేశం అంటే ఏమిటో తెలియజెప్పాలి. అలా చేయడం ద్వారా పిల్లాడు తన ఉనికిని తాను తెలుసుకోవడంతో పాటు తన పూర్వీకుల గురించి కూడా తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే స్ఫూర్తి పిల్లాడిలో కలుగుతుంది. తల్లిదండ్రులు ఇలాంటి స్ఫూర్తినిచ్చే వీరుల గాథలను చెప్తూ నిద్రపుచ్చాలి. గౌతమీపుత్ర శాతకర్ణి కూడా తన తల్లి గోరు ముద్దలు పెడుతూ చెప్పిన ఇలాంటి వీర గాథలను విని నిద్రపోయేవాడు. అతడే పెద్దయ్యాక సుపరిపాలన చేసి గొప్ప రాజుగా చరిత్రలో నిలిచాడు. మన పిల్లలు కూడా గొప్పగా ఎదగాలంటే ఈ కథలు చెప్తూ పెంచుదాం. మారాలి మారాలి అన్నంత మాత్రాన ఏది మారదు, మార్చబడదు. కాబట్టి మనకుగా లోపల బీజాక్షరాలతో లిఖించబడాలి అని అంటే మనస, వాచ తనకు తాను లోపల నుండి అనుకోవాలి. పాఠశాల మరియు కుటుంబంలో ఇలాంటి ఆలోచనల భావాలతో వారి నడవడిక సాగితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఒకటి మనందరం గుర్తించుకోవాల్సింది, మార్పు అన్నది ఒక్క రోజుతో సాధ్యం కాదు. మార్పు అన్నది పరంపర. కాబట్టి మనం మారితే మన భవిష్యత్ తరాలు మారుతాయి. మనం మారకుండా మన తరాలు మారాలంటే ఎలా మారుతాయి? కాబట్టి మనం మారుద్దాం. నవ సమాజ భారతావనిని నిర్మిద్దాం. జై భారత్, జై భారత్. ఒక ప్రిన్సిపల్గా, వారి ఉపాధ్యాయురాలిగా ఈ చిన్నారులను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. కేవలం 2 వారాల సమయం మాత్రమే మేము తీసుకున్నాం. 10th పిల్లలకి 2 days మాత్రమే ఇచ్చాం ప్రాక్టీస్ కోసం, అది కూడా ఒక్కొక్క గంట. ఇంత అంటే మిమ్మల్ని 12 దాటిపోయింది సమయం, మిమ్మల్ని ఇలా కట్టి పడేసి మీ హృదయాలను ఇలా వాళ్ళు లాక్ చేశారు అని అంటే మీ పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి ఒక్కసారి హ్యాట్సప్ చెప్తూ గట్టిగా వాయిస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను ఒక భారతీయురాలిగా, ఒక ప్రిన్సిపాల్గా నా చిన్నారులను చూసి, నా టీమును చూసి గర్వపడుతున్నాను. మరి మీరు తల్లిదండ్రులుగా గర్వపడుతున్నారా? Yes, well done my sweethearts and bless you. Is there anything next? Yes, manamandaram kuda. Ramesh sir, are you ready to speak? Yeah.
ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి, మా ఈ యొక్క అఖండ భారత్ అనే థీమ్ ముగింపు కార్యక్రమంలో జాతీయ గీతంతో మన ఈ థీమ్ను ముగించబోతున్నాం. కావున అందరూ నిల్చొని మీ యొక్క దేశభక్తిని చాటవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ నిల్చొని మనకు దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता